నమస్తే, నేను చందు. వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఏపీ లిక్కర్ స్కామ్ ఢిల్లీ మద్యం కేసును మించి జరిగిందా? రోజు రోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయా? ఈ కేసులో వైసీపీ నేతలు, వారి కుటుంబ సభ్యుల ప్రమేయం కూడా ఉందా? ముడుపులంతా ఓ ప్లాన్గా నేతలకు చేరాయా? తాజాగా మరో నేత పేరు వెలుగులోకి రావడం దేనికి సంకేతం? సిట్ దగ్గర ఎలాంటి చిట్టా ఉంది? త్వరలో మరిన్ని పేర్లు బయటకు రాబోతున్నాయా? 2019-24 మధ్య అసలేం జరిగింది? తాడేపల్లి కేంద్రంగానే అంతా జరిగిందా? ఎస్పీవై అగ్రో డిస్టిలరీలోకి ప్రవేశించి దండుకుంది ఎవరు? రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు ఉండబోతున్నాయా? ఇప్పుడు బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణ వేగవంతమైంది. అన్ని కోణాల్లోంచి కీలక విషయాలను రాబట్టగలుగుతోంది. ఇదే క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా మరో డొంక కదిలింది. ముడుపులు ముట్టజెప్పాలంటూ మద్యం కంపెనీ ప్రతినిధిని హనుమంతరెడ్డి అనే వ్యక్తి తుపాకీ చూపి బెదిరించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. హనుమంతరెడ్డి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి సన్నిహితుడని తేల్చారు. దీంతో వారికి కూడా స్కామ్తో లింకులున్నాయా అన్న కోణంలో సిట్ దర్యాప్తు చేస్తోంది. అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ప్రమేయం లేకుండానే హనుమంతరెడ్డి ఇలాంటి బెదిరింపులకు దిగుతారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనిపై లోతుగా విచారణ చేస్తే అసలు నిజం బయటపడుతుందని సిట్ వర్గాలు భావిస్తున్నాయి. గత వైసీపీ సర్కార్లో 3,000 కోట్లకు పైగా లిక్కర్ స్కామ్ జరిగిందని సిట్ గుర్తించింది. ఈ దందాను రాజ్ కేశిరెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి నడిపించారని తేల్చారు. మాజీ సీఎం జగన్కు అత్యంత సన్నిహితులు, సీఎంఓ మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్ అధికారుల విచారణలో తేలింది. తాజాగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి పేర్లు కూడా బయటకొచ్చాయి. మరింత దర్యాప్తు చేస్తే మరిన్ని పేర్లు బయటకొస్తాయని సిట్ అధికారులు చెబుతున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ నూతన మద్యం విధానాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వైన్ షాపులు నడిచాయి. ఇక్కడే ఆ పార్టీ నేతలు చేతివాటం ప్రదర్శించారని తెలుస్తోంది. వారికి నచ్చినట్లు వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. మార్కెట్లో కావాలని కొన్ని బ్రాండ్లను తొలగించారన్న వాదన ఉంది. ఓ ముఠాగా ఏర్పడి 5 ఏళ్ల పాటు దోచుకున్నారని సిట్ గుర్తించింది. మద్యం కంపెనీలను బెదిరించి కమిషన్లు వసూలు చేశారని తేల్చారు. తాడేపల్లి నుంచి క్షేత్రస్థాయికి ఓ ప్రణాళికతో వెళ్లి దండుకున్నారన్న ఆరోపణలున్నాయి. రాజ్ కేశిరెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కీలక సూత్రధారులని సిట్ విచారణలో స్పష్టమవుతోంది. సరుకుల డెలివరీ సంస్థ నుంచి మద్యం సిండికేట్ కార్యకలాపాల్లోకి కొందరు ప్రవేశించినట్లు సిట్ అధికారులు చెబుతున్నారు. తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి 2015లో హైదరాబాద్లో డీకార్ట్ లాజిస్టిక్స్ ను ప్రారంభించారు. మొదట్లో ఫ్లిప్కార్ట్ సరుకుల డెలివరీ బాధ్యతలు చూసేవారని, ఆ తర్వాత మద్యం మాఫియా కార్యకలాపాల్లోకి సంస్థ ప్రవేశించిందని సిట్ గుర్తించింది. డిస్టిలరీల నుంచి ముడుపుల వసూళ్లకు కంపెనీలు సృష్టించినట్లు తేల్చారు. మద్యం డిస్టిలరీల నుంచి కమిషన్ల ద్వారా వచ్చే నగదును అక్రమంగా రవాణా చేయడం, చేర్చడంలో కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి కీలక పాత్ర పోషించారని అధికారులు గుర్తించారు. ఆ సొమ్మును కీలక నేతలకు చేరవేసినట్లు తెలుస్తోంది. నంద్యాలలోని ఎస్పీవై అగ్రో డిస్టిలరీని తమ నియంత్రణలోకి తీసుకునేందుకు మోసపూరితంగా వ్యవహరించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. విజయసాయిరెడ్డి బంధువులు పెనక రోహిత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డికి సంబంధించిన ట్రైడెంట్ ఛాంబర్స్ లిమిటెడ్, శ్రేయాస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ద్వారా పెట్టుబడుల రూపంలో నిధులు మళ్లించారని తేల్చారు. ఇలా 30 కోట్ల నిధులను సిస్టా శ్రీనివాస్కు చెందిన శాన్ హోక్ ల్యాబ్స్కు బదిలీ చేసి అక్కడి నుంచి డికార్ట్ లాజిస్టిక్స్ లోకి పంపారని సిట్ దర్యాప్తులో తేలింది. ఆ సొమ్మును ఎస్పీవై అగ్రో డిస్టిలరీకి డికార్ట్ సంస్థ నుంచి పెట్టుబడిగా మళ్లించి సుప్రీం బ్లెండ్ బ్రాండ్ మద్యం ఉత్పత్తి చేయించారని గుర్తించారు. నిధుల లావాదేవీల వివరాలను సిట్ అధికారులు సేకరిస్తున్నారు.
ఎస్పీవై ఆగ్రోలో పెట్టుబడుల లాభాలను ఆర్జించినట్లు చూపించారని సిట్ అధికారులు తెలిపారు. ఆ తర్వాత సొమ్మును డికార్ట్ లాజిస్టిక్స్ లోకి మళ్లించారని, ముడుపుల రూపంలో రాజకీయ నేతలకు పంపించారని గుర్తించారు. డికార్ట్ నుంచి నిధుల మళ్లింపు కోసం మరికొన్ని డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసినట్టు తేల్చారు. బెవరేజెస్ కార్పొరేషన్ అమ్మకాల సమాచారాన్ని ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ప్రైవేట్ ఏజెన్సీ నుంచి తీసుకున్నారని విచారణలో తేలింది. వాటి ఆధారంగా మద్యం మాఫియాకు అందాల్సిన ముడుపులను లెక్కించారని, ఆ తర్వాత కేసిరెడ్డికి అందించారని తేల్చారు. శాండ్హోక్ ల్యాబ్స్ నుంచి 30 కోట్లు, ఎస్పీవై ఆగ్రో 15 కోట్ల 60 లక్షలు, శాంజ్ ఫీడ్ టెక్నాలజీస్ 6 కోట్ల 40 లక్షలు, పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ నుంచి 5 కోట్లు డికాట్ లాజిస్టిక్స్ లోకి స్వీకరించినట్లు సిట్ అధికారులు వెల్లడించారు. టెక్కర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ 1,20 లక్షలు, అర్రోయా అండ్ ఈజీ లోడ్ నుంచి 30 లక్షలు స్వీకరించినట్లు తెలిపారు. శాండ్హోక్ ల్యాబ్స్కు 30 కోట్లు, ఎస్పీవై ఆగ్రో 22 కోట్లు, పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ 5 కోట్లను డికాట్ లాజిస్టిక్స్ ద్వారా చెల్లించినట్లు గుర్తించారు. నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీకి మోసపూరితంగా ప్రవేశించినట్లు సిట్ విచారణలో స్పష్టమవుతోంది. ఎస్పీవై డిస్టిలరీ విషయంలో ప్రధాన కుట్రదారులు రాజ్ కేసిరెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి అని గుర్తించారు. క్రమంగా కంపెనీని మద్యం మాఫియా తమ గుప్పెట్లోకి తెచ్చుకుందని, డొల్ల కంపెనీల ద్వారా నిధులు మళ్లించారని తేల్చారు. కనీసం మూలధన పెట్టుబడితో డమ్మీ కంపెనీని సృష్టించారని సిట్ అధికారులు తెలిపారు. గొలుసు కంపెనీల ద్వారా అదాన్ డిస్టిలరీస్ వంటి కంపెనీలతో సబ్లీజులు తీసుకున్నారని, అక్రమ లావాదేవీలకు ప్రతినిధులను కూడా నియమించారని సిట్ గుర్తించింది. ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీలో సుప్రీం బ్లెండ్ పేరుతో మద్యం తయారు చేయించారని, ఆ తర్వాత దుకాణాల్లోకి తెచ్చారని తేల్చారు. లక్ష్యాలు నిర్దేశించి అమ్మకాలు పెంచారు. తమ బ్రాండ్కు మాత్రమే ఎక్కువ ఆర్డర్లు దక్కేలా చేసుకున్నారని గుర్తించారు. ఇటు మిగిలిన ప్రధాన కంపెనీల బ్రాండ్ల మద్యానికి ఆర్డర్లు ఇవ్వలేదని, బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఉద్దేశపూర్వకంగా వాటిని దెబ్బతీశారని అధికారులు చెబుతున్నారు. మొత్తం సరఫరా విధానాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారని తేల్చారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్ము అంతా ఎస్పీవై డిస్టిలరీ ఖాతాలో జమ అయిందని, తర్వాత మొత్తాన్ని నిర్దేశించిన డొల్ల కంపెనీలకు మళ్లించారని గుర్తించింది సిట్. అసలు ఇక్కడే మనీ లాండరింగ్ జరిగిందని తేల్చారు. నిధుల మళ్లింపు చట్టబద్ధంగా చూపేందుకు నకిలీ ఇన్వాయిస్లు, వే బిల్లులు తయారు చేశారు. ప్రమోషనల్ ఖర్చులు, బ్రాండింగ్ కు కోట్లలో ఖర్చు చేసినట్లు చూపారు. ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు 5 దశల్లో నిధులు మళ్లించినట్లు సిట్ తేల్చింది. ఆ సొమ్మంతా ఇతర రాష్ట్రాలు, విదేశాలకు తరలించినట్లు గుర్తించారు. డిస్టిలరీల కార్యకలాపాలకు కూడా మద్యం ముఠా తమ చేతుల్లోకి తీసుకుందని సిట్ చెబుతోంది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కాఫీ షాప్లో పనిచేసే వరుణ్ కుమార్, పురుషోత్తం అనే వ్యక్తిని లీలా డిస్టిలరీస్కు చెందిన గోవా యూనిట్లో వీరంతా నియమించారని అధికారులు చెబుతున్నారు. ఈ ముఠా సూచనలకు అనుగుణంగా ఆయన అక్కడ పనిచేస్తూ నాసిరకం బ్రాండ్లను పంపిణీ చేసేవారని తెలిపారు. గొలుసు కంపెనీల ఖాతాలకు నగదు మళ్లించడంలోనూ పురుషోత్తం కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. కేసిరెడ్డి సూచనలకు అనుగుణంగా ముఖ్య నేతలకు సొమ్ము చేరవేసినట్టు సిట్ అధికారులు చెబుతున్నారు. 2019-24 మధ్య సుమారు 27 లక్షల కేసుల మద్యాన్ని విక్రయించడం ద్వారా లీలా డిస్టిలరీస్కు 495 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. కమిషన్లు చెల్లించేందుకు నిరాకరించిన పర్ల్స్, బీవీఎస్ డిస్టిలరీ ఇతర సంస్థలపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. వాటికి ఆర్డర్లు తగ్గించారని, అమ్మకాలు గణనీయంగా ఉన్నా ఉద్దేశపూర్వకంగా మార్కెట్ నుంచి తొలగించారని సిట్ గుర్తించింది. ముంబైకి చెందిన తిలక్ నగర్ ఇండస్ట్రీస్ మాన్షన్ హౌస్ బ్రాండ్ను ఏపీలో ఎంఎస్ బయోటెక్ కంపెనీ ద్వారా అమ్మిరెడ్డి జైపాల్ రెడ్డి నిర్వహిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఈ కంపెనీపై ఒత్తిళ్లు పెరిగాయని సిట్ తెలిపింది. బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి వచ్చే మొత్తాలపై తమకు కమిషన్ ఇవ్వాలని బలవంతం చేసినట్లు గుర్తించింది. కంపెనీకి ఆర్డర్లను బ్లాక్ చేయడం ద్వారా దారికి తెచ్చుకున్నారని సిట్ అధికారులు తెలిపారు. ప్రతి కేసుకు బేసిక్ ధరలో 20% చొప్పున కమిషన్ ఇవ్వాలని మద్యం ముఠా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ
కేసులో ఏపీఎస్బీసీఎల్ ఎండీ వాసుదేవరెడ్డి ప్రమేయం ఉందని సిట్ గుర్తించింది. ముడుపుల సొమ్మును ఎప్పుడు ఎక్కడ అప్పగించాలో చెప్పేవారని, బంగారం రూపంలోకి సొమ్ము అందిందని తేల్చారు. 2019-24 మధ్య తిలక్ నగర్ ఇండస్ట్రీస్ ఏపీఎస్బీసీఎల్ ద్వారా 1100 కోట్ల వరకు సరుకును విక్రయించింది. 20% కమిషన్ లెక్కన సుమారు 280 కోట్ల మద్యం ముఠాకు చేరినట్లు సిట్ విచారణలో తేటతెల్లమైంది. ఆర్థోస్ కంపెనీ ఖజురహో లాగర్, ఖజురహో స్ట్రాంగ్ మద్యం బ్రాండ్లను సరఫరా చేస్తోంది. ఈ కంపెనీ ప్రతినిధులకు బాబ్జీ నాయని అనే వ్యక్తి ఫోన్లో సంప్రదించారని సిట్ అధికారులు చెబుతున్నారు. మద్యం ముఠా షరతులకు తలగ్గకపోతే కంపెనీ ఉత్పత్తులను బ్లాక్ చేస్తామని బెదిరించారు. ఈ క్రమంలో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి సన్నిహితుడు హనుమంతరెడ్డి ఆర్థోస్ కంపెనీ ప్రతినిధిని సమావేశమైనట్లు తెలుస్తోంది. తమ డిమాండ్లకు సహకరించకపోతే సరుకు మార్కెట్లోకి వెళ్లకుండా అడ్డుకుంటామని తుపాకీతో బెదిరించినట్లు వార్తలొస్తున్నాయి. కేసుకు 50 రూపాయల చొప్పున కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా ఒప్పందం కూడా చేసుకున్నారని సిట్ విచారణలో తేలింది. ఆర్థోస్ బ్రావరీస్ సంస్థ 220 కోట్లకు పైగా విలువైన 44 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిపింది. ఇందులో పెద్ద మొత్తాన్ని ముడుపుల రూపంలో మద్యం ముఠాకు అందినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నేతల చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ కేసు విచారణలో సిట్ అధికారులు రోజుకో విషయాన్ని బయటకు తీస్తున్నారు. ఇప్పటికే రాయలసీమకు చెందిన నేతకు ముడుపులు అందాయన్న ప్రచారము జరుగుతోంది. ఈ క్రమంలోనే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి పేర్లు బయటకు వచ్చాయి. మరింత లోతుగా విచారణ చేస్తే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ అధికారులు భావిస్తున్నారు. మరి చూడాలి రానున్న రోజుల్లో ఏపీ లిక్కర్ కేసులో ఎన్ని ట్విస్టులుంటాయో.